హాయ్ అండి, నమస్తే. నమస్తే. టీజర్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే జీరోకి మీదైన ఒక డెఫినేషన్ ఇచ్చారు. జీరో ఒంటరిగా ఉంటే జీరోనే, ఒకటి పక్కన ఉంటే అది 9 కంటే ఎక్కువ కదా అని ప్రశ్న అడిగా. ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. కరెక్ట్. చదువుకున్నప్పుడు మీకు కూడా అలాంటి లాజిక్స్ ఏమైనా వచ్చా? మ్యాథ్స్ మీద అంత పెద్దగా లేదు, బికాజ్ ఇవన్నీ అడగొచ్చా అనేది కూడా మాకు తెలియదు అప్పుడు. ఇవన్నీ ఫండమెంటల్స్ కదా, సో టీచర్ ఏం చెప్తే అది అంతే. బట్ అదర్వైజ్ అరౌండ్ లైఫ్ కొంచెం ఉండేది. నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, అంటే కొంచెం ఆపమ్మ, ఒక్కొక్క గ్యాప్ ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నామని. బట్ ఈ అరుణ్ లాగా మ్యాథ్స్లో అయితే లేదు, నాకైతే లేదు. అంటే ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే లేవు, ర్యాండమ్ గా కొన్ని ఉండేవి, అవి కూడా అడిగితే ఎవరైనా నవ్వుతారేమో. వై ఇస్ ద క్రో బ్లాక్ ఇన్ కలర్? మ్యాథ్స్ లోనే ఐ డోంట్ నో. డు యు నో వాట్ దే యూజ్డ్ టు సే? వాట్? కాక ఎందుకు నల్లగా ఉంటుంది? అది బయట ఎక్కువ మార్చిపోతుంది కదా, సో టాన్ అయింది. అదే రజనీకాంత్ గారి మూవీలో ఉంది కదా. Oh really? This is what parents used to ఎందుకు say. అలాంటి సిల్లీ క్వశ్చన్ అడిగి దొరికిపోయిన సందర్భం దొరకడం కాదు, నవ్వుతారని అడిగేవాడిని కాదు. అంటే అందరూ ఎంబారసింగ్ గా ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ బెంచర్ నేను, బ్యాక్ బెంచర్స్ కి డౌట్స్ ఉండకూడదా అంటే ఉంటాయి, అప్పుడప్పుడు వింటున్నా కూడా ఉంటాయి. కానీ అడిగితే అరే నీకు అవసరమా అనుకుంటారు. ఒకసారి నేను యాక్చువల్లీ అడిగాను, ఐ డోంట్ నో దట్ సెల్సియస్ అండ్ సెంటిగ్రేడ్ వర్ ద సేమ్ థింగ్. డిగ్రీస్ నాకు ఏంటిది ఇది మారి ఇది ఇలా ఉంది అన్నప్పుడు అది నేను నుంచుని ఇలా అడిగాను క్లాస్లో. అప్పుడు వెన్ దే సెడ్ ఇట్ ఐ ఫెల్ట్ లిటిల్ ఎంబారెస్డ్, బట్ దెన్ ఐ వాజ్ లైక్ ఓ అవునా, ఇది కూడా నాకు తెలియకుండా ఉండిందా అని. బట్ చిన్నపిల్లలకి అలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ లేవు కాబట్టి. మీరేంటి 35 మార్క్స్ స్టూడెంట్స్, 90 మార్క్స్ స్టూడెంట్? లేదండి, 35 కాదు, నేను గుడ్ స్టూడెంటే. ఎప్పుడైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంట్లో చూపించడానికి భయపడేవాళ్ళ? లేదండి, నో ఐ వాజ్ ఓకే. మీ పరిస్థితి అంటే చాలా ద వే హి ఆస్క్డ్ మీ పరిస్థితి ఏంటి? అదే ఆయనకి అర్థమైపోయింది ఆల్రెడీ. బేసికలీ చూడగానే అర్థమైపోయింది. బేసికలీ హారబుల్ అండి. అంటే బేసిక్లీ చాలా హారబుల్ అంటే నైట్ మేర్స్ అవైతే. అంటే ఐ కెన్ రిలేట్ టోటలీ విత్ దట్ బాయ్. సిమిలర్ సిచ్యువేషన్ బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. 10 మార్క్స్ని 70 చేయడం ఇలాంటి ట్రిక్స్ కూడా ఉన్నాయి. అంటే పిచ్చి రాసేవాడిని, పేజీలు ఏమైనా ఎక్కడైనా ఆస్తే వాళ్ళు మార్క్ పాస్ చేస్తారేమో అని ఏది పడితే అది తిప్పి ఇంజనీరింగ్లో కూడా M1 లేదా డ్రాయింగ్ ఉంటుంది, అది బిగించడం కూడా రాదు, అది పెట్టి గీయడమే చేస్తా అలా పడితే అలా. మెకానికల్ ఇంజనీరింగ్ చేసా. బ్రోచేలో అడుగుతున్నట్టు ఇది ఫిజిక్స్ పేపర్ ఎడ్యుకేషన్ చాలా కష్టపడి డన్ అయింది. అంటే గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఒక 2 months మాట్లాడడం మానేసి ఏదో కింద మీద పడి కాఫీలు తాగి రాత్రులు అలా ఫినిష్ చేసి ఎగ్జామ్లో సినిమా స్టోరీలు రాసి అవి కూడా ఉన్నాయండి. చెప్పలేదు తెలుగు, అలా కూడా పాస్ మార్కులు పడ్డాయి. మరి అలా కూడా. ఏ స్టోరీ రాశారు అప్పుడు? ఎగ్జాక్ట్లీ స్టోరీ గుర్తులేదు, కానీ అక్కడ స్విచ్ బోర్డులు ఉంటే సమ్ స్విచ్ బోర్డ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ కలర్ బట్ అగైన్ అని మళ్ళీ క్వశ్చన్ నుంచి కొన్ని టర్మ్స్ తీసి స్విచ్ బోర్డ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ కలర్. కొంచెం బ్యాడ్ ఎగ్జాంపుల్. బట్ చుట్టుపక్కల అంటే సడన్ గా బ్రెయిన్ నుంచి థాట్స్ కూడా రాకపోతే అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్న CCTV కెమెరా ఇస్ అని. 35 స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా తారే జమన్ పర్ అనేది మైండ్లోకి ఏమైనా వచ్చింది? తారే జమన్ పర్ అనే సినిమా తెలుగులో తీస్తే ఇలా తీయొచ్చేమో అనిపించిందా? అస్సలు లేదండి, అస్సలు లేదు. అంటే తారే జమీన్ పర్ ఎందుకు ఆ సిమిలార్ ఆర్ ఆ ప్యారలల్ వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. బికాజ్ దెర్స్ అ మదర్స్ టచ్ టు ద ఫిల్మ్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ అ టీచర్, అండ్ స్టూడెంట్కి చదువు మీద కొంచెం ఇబ్బంది పడడం, ఇవన్నీ ఉంది కాబట్టి ప్రాబబ్లీ దట్ ఫ్లేవర్ వాళ్ళకి అలా అనిపించిందేమో. బట్ నాకైతే చాలా గర్వంగా ఉంది దట్ దే ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ తారే జమీన్ పర్ లాంటి ఫిల్మ్, బికాజ్ ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ రిలీజ్డ్ ఇన్ ఇండియన్ సినిమా. సో ఈ ఫిల్మ్ చాలా వేరే అండి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ రీజనలీ రూటెడ్ ఇట్ ఈస్ టు తెలుగు, దట్ ఈస్ వెరీ వెరీ న్యూ. బికాజ్ ఇప్పుడు మనకి పుష్ప ఎలా అయితే వాళ్ళు ఒక వరల్డ్ క్రియేట్ చేశారో ఆ చిత్తూరు అనే ఆ ప్లేస్లో చాలా చాలా ఇన్ ఎవ్రీ ఎలిమెంట్ యుల్ బీ ఏబుల్ టు సీ ఆ వరల్డ్. ప్రతి క్యారెక్టర్స్లో అలా ఉంటుంది. ఇక్కడ తిరుపతిలో ఒక కాలనీలో ఉండే ఒక ఇల్లు, ప్రసాద్ అనే ఒక బస్ కండక్టర్, సరస్వతి 10th ఫెయిల్ అయింది, వీళ్ళ చిన్న ఒక ప్రపంచం.
ఇక్కడ ద డిఫరెన్స్ విల్ బీ దట్ అందరూ ఈ ఫిల్మ్లో ఉన్న ఎవరో ఒకరిని చూసుంటారు, వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళే చూసుకుంటారు. సో అది చాలా రియలిస్టిక్గా, చాలా రిలేటబుల్గా ఉంటుంది. అండ్ ఆ రూటెడ్ నేచర్ ఏదైతే ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది ఫర్ తెలుగు. ఐ థింక్ మిడిల్ క్లాస్ ఫాదర్ అనగానే అప్పుడు నేను ఫాదర్ని అయిపోయినా అన్న మైండ్ సెట్ ఏమైనా అన్న భయం ఏమైనా వచ్చిందా మీరు కథ చెప్తున్నప్పుడు? లేదండి, కథ చెప్తున్నప్పుడు నాకు ఆలోచించే గ్యాప్ ఇవ్వలేదు డైరెక్టర్. కథ అంత యాక్చువల్లీ నందు నెరేషన్ స్టార్టింగ్ వాట్ ఎవర్ హీ సేస్ ఒక దాంతో స్టార్ట్ చేస్తాడు, దాని నుంచి ఆ వరల్డ్లోకి విత్ ఇన్ 2 minutes లాగేసుకుంటాడు. అండ్ దెన్ యూఆర్ జస్ట్ ఆన్ అ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ త్రూ అవుట్. అండ్ ఫస్ట్ నరేషన్, సెకండ్ నరేషన్ కూడా టేర్డ్ అప్, ఎమోషనల్ ఏడుపు వచ్చి కళ్ళు తుడుచుకుని నందు డోంట్ మైండ్, నువ్వు చెప్తుండే నన్ను చూడకు, నన్ను పట్టించుకోకు అని చెప్పేసి. ఇట్స్ లైక్ హీస్ వెరీ గుడ్ విత్ నరేటింగ్. అండ్ అక్కడి నుంచి స్టోరీ నుంచి స్క్రీన్కి ట్రాన్స్లేటెడ్ ఇట్ వాజ్ ఓన్లీ అన్ అప్వర్డ్ గ్రాఫ్. అలా వెళ్తానే ఉంది. వాట్ ఎవర్ గాట్ బీయింగ్ యాడెడ్ బై వివేక్ సాగర్, నిఖిత్ బొమ్మి విజువల్ performances by the veterans, Niveta and everybody, whatever, it's just happy that everything fell in place. అంటే ఇది ఒక చిన్న సినిమాని ట్రీట్ చేశారా, లేదంటే నిజంగానే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను ఫీలింగ్ వచ్చేది అంటే కథ పరంగా? చిన్న ప్రాజెక్ట్ అంటే మీరు ఏమని చెప్తారు? బడ్జెట్. సి వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్, మన సినిమాకి ఏం అవసరమో అది పెట్టి తీయడమే లాజికల్ కదా. అప్పుడు కాదు అంటే బడ్జెట్ వైజ్ మేము కూడా పెద్ద సినిమాలా ఉండాలని చెప్పి కేజీఎఫ్ కున్న బడ్జెట్ ఇక్కడ పెడితే దట్స్ ఇల్లాజికల్. నో, సో budgets are, I don't even know why we started talking or comparing films based on budgets. That's actually a little foolish also. ఇక్కడ తిరుపతిలో ఒక చిన్న ఇల్లులో ఒక ఇల్లు, ఒక స్కూలు, తిరుమల, ఇది చుట్టూ జరుగుతున్న ఒక ఫిల్మ్కి ఎంత బడ్జెట్ అవుతుంది? బట్ విత్ రిగార్డ్స్ టు టెక్నీషియన్స్, విత్ రిగార్డ్స్ టు ద క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ వర్క్ విల్ ట్రాన్స్లేట్ ఆన్ స్క్రీన్. కానీ మనం ఒక సినిమాలో చూడాల్సిన విషయం ఈజ్ ద కాన్ఫ్లిక్ట్, ఈజ్ ది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఆ విషయంలో వస్తే ఇది చాలా పెద్ద సినిమా అండి. ఇట్ విల్ ప్రాబ్లీ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఆల్సో. మన లైఫ్కి చాలా దగ్గర ఉన్న ఎంటర్టైనింగ్ సినిమా ఇస్ 35. సో మేము ఇక్కడ చిన్న కథ కాదు అనేది యాక్చువల్లీ ప్రసాద్ ఊతపదం అనమాట. కానీ అది చాలా బాగా మా సినిమాకి కూడా అలా ఫిట్ అయింది. యా, ఇట్ ఫిట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. సో మాకు అసలు ఆ థాటే రాలేదు. నేను ఏమంటానంటే మీరు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు చేశారు, పెద్ద బడ్జెట్స్ ఉన్న సినిమాలు చేశారు. సెట్స్లోకి వెళ్తున్నప్పుడు ఒక స్టార్ ఉంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ సినిమాకి అలాంటి ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయి సెట్కి వెళ్తున్నప్పుడు? అన్ని సెట్కి వెళ్తున్నప్పుడు యాజ్ యాక్టర్స్ యు ఆర్ నాట్ థింకింగ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బీ ద వర్కింగ్ ethic or everything is going to be very different because so and so and so and so is here on set. Ala eppudu undadandi because they are there like Kamal sir or Rajni sir, Pawan Kalyan garu, veelandru they have reached a certain level in their profession because of their experience and because of how they've carried themselves. వాళ్ళ లెర్నింగ్, వాళ్ళ పోర్ట్ఫోలియో ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు అది తెలిసిపోతుంది. సో మాకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఒబ్జర్వ్ చేయడం చాలా ఉంటుంది. బట్ దే ఆర్ వెరీ గ్రౌండెడ్ పీపుల్. దే కమ్ దేర్, దే షో దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ ప్రొఫెషన్ విచ్ ఇస్ దే ఆర్ దేర్ టు యాక్ట్. సో కమల్ సార్ని ఎప్పుడు చూసినా కమల్ సార్ని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఆ క్యారెక్టర్లోనే చూశాను. సో స్వయంభులింగంలా ముస్టాష్ ఇవన్నీ పెట్టుకొని అలా వచ్చారు. సో అప్పటి నుంచి ఓకే, దట్ ఈస్ మై ఫాదర్ ఇన్ ద ఫిల్మ్. అలా మనం ఆలోచించి వర్క్ చేయడమే. ఇక్కడ కూడా ఈ డైలీ సెట్కి వచ్చేటప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ని వీ వర్ నెవర్ ఏబుల్ టు మ్యాచ్ దట్ విత్ అనదర్ ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇన్ రీసెంట్ టైమ్స్. బికాజ్ ఈ సీన్ ఆ సినిమాలో వస్తున్నప్పుడు ఎంత మాత్రం స్టేక్ ఉందో ఆ సీన్కి, ఆ వెయిట్ ఏంటో అనేది మాకు తెలుసు. సో అది చాలా బాగా రావాలనే ఆ ఒక ప్రయత్నం అప్పుడు ఆ మార్నింగ్ నుంచి అది మొదలవుతుందన్నమాట. సో అలా చేసి ఇమీడియట్లీ చూసిన తర్వాత ఓ యా బాగానే వచ్చింది అన్నప్పుడు ది ఎక్సైట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ బ్యూటిఫుల్. సో అది ఎంత పెద్ద వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్, పర్సనలీ ఆ ఎక్సైట్మెంట్ వేరే. బట్ ఇక్కడ నాకు బాధ్యతతో పాటు ఇట్ వాజ్ లైక్ అ లాట్ మోర్ ఎక్సైట్మెంట్ టు గెట్ ఇట్ రైట్. సో తక్కువ ఏం లేదు. అలాగే పక్క భాగ్యరాజు గారు, ఓ పక్క గౌతమి గారు, వీళ్ళని చూస్తున్నప్పుడు
వాళ్ళ పోర్ట్ఫోలియో, వాళ్ళు చేసిన సినిమాలు ఇవన్నీ మైండ్లో రన్ అవుతుంటాయి. వాళ్ళు చెయ్యని రోల్సే లేవు యాక్చువల్లీ. సో నాకు ఐ హ్యావ్ సర్టన్ లాట్ మోర్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్ హూ బిన్ ఇన్ అ సర్టన్ ప్రొఫెషన్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. లైక్ మా నాన్న, హీస్ వర్క్డ్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ ఫర్ ఆల్మోస్ట్ 35 years. సో నాకు అలా ఒక డిసిప్లిన్డ్గా ఒక్క పని మీద యునో వితౌట్, ఇప్పుడు అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉంది, కానీ టు ఆల్వేస్ బీ అట్ వన్ థింగ్, అది ఫెయిల్ అయినా సరే మంచిగా చేస్తే సరే బెటర్ చేయాలి అని పని చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దీస్ పీపుల్ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫార్ సినిమా అండ్ ఇన్ సినిమా. సో వీళ్ళతో పని చేస్తున్నప్పుడు ఐఎమ్ ఆల్సో హోపింగ్ their discipline, their punctuality will also rub off on me. మీ ఏజ్ ఉన్న హీరోలంతా చాలా హిట్ ఫ్లాప్లన్నీ పక్కన పెట్టి టకటక సినిమాలు చేస్తుంటారు, జానర్లో చేంజ్ చేసుకుంటారు. మీరెందుకు ఇంత చూజీగా ఉంటారు? అంటే బేసిక్లీ చూసి అంటూ ఏం లేదండి. సినిమా చేస్తే మంచి సినిమా చేయాలి, అది అందరికీ నచ్చాలన్నదే ఫస్ట్ ప్రయారిటీ. సో అదే ఇందాక చెప్తున్నా, గివెన్ అ ఛాన్స్ ఇక్కడి నుంచి ఇట్లా 35 లాంటి టీమ్స్తో అందమైన కథలతో ఫుల్ కన్విక్షన్తో చేసి ఎస్ మనం ఇది కాన్ఫిడెంట్గా అందరికి నచ్చేలా చేస్తున్నాం అన్న ఫీలింగ్తోనే ముందుకెళ్దామని ఉంది. అండ్ ఈ జానర్స్ అవన్నీ కథేనండి, జానర్ బట్ అంటే ప్రెటీ మచ్ ఓపెన్ టు ఆల్మోస్ట్ ఆల్ జానర్స్. కథ విన్నప్పుడు మనకి ఎక్సైట్మెంట్ బట్టే ఏదైనా. రేసులో వెనకబడిపోతానేమో అన్న భయాలు ఉండవా? అసలు అదేంటండి, ఒక సినిమా మంచి చేస్తే పేరు వస్తుంది, ఆదరణ వస్తుంది, ఆటోమేటిక్గా మన గురించి రికగ్నిషన్ నలుగురికి తెలిస్తే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు, ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని వాళ్ళకి అనిపించే ఐడియా వస్తుంది. అంటే నివేదకి ఒక కథ చెప్పి ఒక క్యారెక్టర్ చెప్పి ఒప్పించడం చాలా కష్టం, చాలా పర్టికులర్గా ఉంటుంది నివేద అని చెప్తుంటారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఎవరు చెప్పారు అంటే చాలా కష్టం? మీరు ఎక్కడ విన్నారు ఇది? కొంతమంది చెప్పారు. ఎవరు చెప్పారు? పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పకూడదు, ఎవరు చెప్పలేదు అలా. ఎందుకంటే చాలా పర్టికులర్గా ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ని నివేద ఒప్పుకోదు, తనకంటూ కొన్ని అది అన్ని యాక్టర్స్ అలాగే ఉన్నాయి. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ వెరీ రాంగ్. అలా నేను ఎప్పుడు చెప్పలేదు. ప్రతి యాక్టర్ విల్ హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళు నో చెప్పడానికి ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళు ఎస్ చెప్పడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. అలాగే నేను ఏం లేదండి, వెరీ వెరీ సింప్లీ నాకు కథ బాగుంటే నేను చేస్తాను అంతే. అది నన్ను ఒప్పించడానికి అంత టైం పడుతుంది. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకి మీరు ఎందుకు ఎక్కువ ఇష్టపడరు? I don't understand what a regular heroine character is, but I just want to be part of entertaining films. ఆ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్లో ఇప్పుడు ఒక సైకాటిక్ వరల్డ్ ఎవరో ఒకరు క్రియేట్ చేశారు. అందులో ద హీరో అండ్ ద హీరోయిన్ ఆర్ ద బిగ్గెస్ట్ సైకోపాత్ కిల్లర్స్. అప్పుడు I will 100% want to play that opposite, a very big hero. We will want to be the best psychopaths in you know, in the world. అలా ఉన్నప్పుడు there's more interest, there's excitement. But it doesn't have to be the most different story. See, 35 is the most, it's common man story. But అది అంత బాగా రాస్తున్నప్పుడు మనకి చాలా ఉంటుంది అందులో చేయడానికి. And that is what interests me as an actor. నాకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంది, నేను ఇది చేయను, ఇది చేయలేరు, ఇదే నేను చేస్తాను, ఇంత ఉంటే నేను చేస్తాను, ఇలాంటి మాటలు, ఇలాంటి థాట్ కూడా నా లోపల లేదు. సో అది ఎవరైనా చెప్పారని మీరు చెప్పారంటే అది అబద్ధమే, అలా ఏం జరగలేదు ఇప్పటిదాకా. బట్ మంచి స్టోరీస్ లైక్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నిన్ను కోరి ఒక బ్రోచేవారెవరు రారు 35, ఇది రావడం ఇస్ అ లిటిల్ రేర్. సో అది వెన్ more mainstream cinema is doing films which even if it's say a mass action entertainer, అక్కడ ఒక మంచి కథ ఉంటే, ఒక మంచి క్యారెక్టర్ ఉంటే which is driving the story forward in some way, I would love to do that. రానా గారు ముందు నుంచి ఉన్నారండి, స్క్రిప్ట్ దగ్గర నుంచి ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో? ముందు ఆయన యాక్చువల్లీ కథ విన్నారు, బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఎమోషనల్ అయ్యారు అన్నది కూడా తర్వాత ఆయనే నాకు చెప్పారు. సో యా, ఇప్పుడు ఈ జనరేషన్లో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు, ఓటీటీ సినిమాలు అని 2 రకాలుగా డివైడ్ చేసి చూస్తున్నారు జనాలు. సినిమాకి వెళ్తే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ సినిమా నుంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు? ఇది థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని ఫస్ట్ కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో చాలా పర్సనల్గా ఉన్న విషయంని
చాలా ద స్వీటెస్ట్ మెమరీస్ ఇన్ యువర్ లైఫ్ అవన్నీ అందరితో షేర్ చేసుకోవాలని మనకి ఉంటుంది కదా. సో ఇది ఒక 35 అనే సినిమా is like a very happy moment in your life అనుకుందాం. సో అది మాకు చాలా మందితో షేర్ చేయాలని ఉంది. అది చాలా మందితో చూస్తే ఇంకా బాగుంటుంది. బికాజ్ మనందరం స్కూల్లో చదువుతున్నప్పుడు వీల్ హ్యావ్ ఆ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. సో అలా క్లాస్తో స్కూల్ ఫ్రెండ్స్తో మీ క్లాస్ మొత్తాన్ని పట్టుకొచ్చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. కలిసి చూస్తున్నప్పుడు ఉన్న ఒక మజా వేరే. అండ్ ఐ థింక్ 35లో అన్ని ఎలిమెంట్స్ ఉంది దట్ విల్ ఎంటర్టైన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ. వినాయక చవితి ఉత్సవాలు మాస్ గ్యాదరింగ్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారు, ఎగ్జాక్ట్ అలాంటి సినిమా. ఇట్లా ఒక వినాయక చవితి ఉత్సవం లాగా అందరు థియేటర్లో ఒక ఫుల్లీ ప్యాక్డ్ థియేటర్లో చూస్తే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ఎమోషన్స్, ఇట్స్ సెలబ్రేటింగ్ లైఫ్, ఇట్స్ సెలబ్రేటింగ్ బాండింగ్స్, రిలేషన్షిప్స్, టీచర్ స్టూడెంట్ డైనమిక్, ఇవన్నీ ఏంటంటే సీమ్లెస్గా మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఎ స్టోరీ టెల్లింగ్. ఆ స్టోరీ టెల్లింగ్లో ఎక్స్పీరియన్సెస్ మెన్ మూమెంట్స్ కూడా మీకు తగులుతూ ఉంటాయి. సో దట్స్ అ వెరీ నైస్లీ క్రాఫ్టెడ్ బై నందకిషోర్. జడ్జ్మెంట్ కోసం చాలాసార్లు చూసుంటారు సినిమాని, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సినిమా వాళ్ళకి కానీ ఎవరికైనా చూపించుంటారు. వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? మీకు అర్థమవుతుంటుంది. మా ఫేస్లో స్మైల్స్ చూసిండి మేము త్వరగా ప్రమోషన్స్ ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలనుకుంటుంది బికాస్ ఆఫ్ ద ఎనర్జీ దట్ వీవ్ బీన్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ హూ వాచ్ ద ఫిలిం, పీపుల్ హూ ఆర్ కరెంట్లీ ఆల్సో లైక్ వ్యూయింగ్ ద ఫిలిం అండ్ గివింగ్ అస్ ఈ కాల్స్ కానీ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే కమాన్ అయితే మనం రెజనేట్ అవుతున్నది, ఇంకెక్కువ మంది చూడాలి అన్నదే ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. మీ వకీల్ సాబ్ ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మినిస్టర్గా ఆయన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ దట్ he's achieved what he wanted to, and he should be healthy and happy and do give his best అనేది కోరుకుంటున్నాను. ఆయన గెలిచినప్పుడు కానీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ యాజ్ ఎ కోస్టార్గా ప్రౌడ్ అయిన మూమెంట్స్ ఉంటాయి కదా? నాకు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ చేయడం అనేది ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అక్కడ కూడా ద రీజన్ వై వీ వర్ డూయింగ్ వకీల్ సాబ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ పింక్ లాంటి సినిమా ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చినా ఇట్ అన్ఫార్చునేట్లీ is very very relatable to the women in the society right now. So పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల అది చాలా చాలా జనాల్లోకి తీసుకెళ్ళింది ఆ సబ్జెక్ట్ని. సో ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ హీ వాజ్ పార్ట్. ఉమెన్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పింక్ లాంటి సినిమా మీరు రిమేక్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. మలయాళంలో హేమ ఇది ఫాలో అయ్యారా? ఆ ఇష్యూ గురించి విన్నప్పుడు కానీ ఆ వార్తలు చదువుతున్నప్పుడు కానీ మీకేమనిపిస్తుంది యాజ్ ఏ యాక్టర్గా? నాట్ యాజ్ అన్ యాక్టర్ అండి, హేమ దట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ యాజ్ అన్ యాక్టర్. కోపం, బాధ, మార్పు రావాలనే కోరిక. అన్ని ఇండస్ట్రీలలో అలాగే ఉందండి, లేదంటే మలయాళం మాత్రం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు ఇప్పుడు? ఏది? అన్ని ఇండస్ట్రీలోనూ అలాగే ఉందండి పరిస్థితి? ఎలా ఉందంటే అంటే వాళ్ళు రైట్ చేసిన పాయింట్స్ ఏదైతే ఉందో ఓన్లీ మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే హేమ కమిషన్ రిపోర్ట్ వాజ్ కమిషన్డ్ బై ద కేరళ గవర్నమెంట్ అండ్ ఇట్ బిగాన్ ఇన్ ద మలయాళం ఇండస్ట్రీ. బట్ అది అన్ని ఇండస్ట్రీలో రావాలి, వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. మీరు చూసి ఇంకో నలుగురికి చెప్పి అందరు ఫ్యామిలీతో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసే సినిమా. September 6th థియేటర్స్కి వస్తున్నది. జస్ట్ you'll probably regret if you don't watch it in theaters. All the best. Thank you so much. Thank you so much.